ఇది భగత్ సింగ్ కథ. ఆయనను ఉరితీసిన సమయం కాస్త అసాధారణమైనది. సాధారణంగా ఉదయం పూట శిక్ష విధిస్తారు. కానీ అది మార్చి 23వ తేదీ సాయంత్రం 7:30 అప్పటికి పొద్దుపోయింది. లాహోర్ జైలు చీఫ్ సూపరింటెండెంట్ మేజర్ పీడీ చోప్రా ఒక 23 ఏళ్ల యువకుడితో పాటు ఆ యువకుని ఇద్దరు స్నేహితులను తీసుకొని నడుచుకుంటూ ఉరికంబం వైపు వెళ్తున్నాడు. ఇదంతా చూస్తున్న డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ మహమ్మద్ అక్బర్ చాలా కష్టంగా తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉరికంబం వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి బహుశా అప్పటికే భారత్లో ప్రముఖుడిగా మారారు. ఆయనే భగత్ సింగ్. భగత్ సింగ్తో పాటు ఆయన స్నేహితులైన సుఖ్దేవ్, రాజ్గురు కూడా నడుస్తున్నారు. రాజకీయ ఖైదీలుగా వారు ముగ్గురు జైలుకు చేరారు. తమను సాధారణ ఖైదీల తరహాలోనే ఉరితీయవద్దని, రాజకీయ ఖైదీలైన తమను కాల్చి చంపాలని వారు ముగ్గురు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. వారి ముగ్గురిలో భగత్ సింగ్ మధ్యలో నడుస్తున్నాడు. ఆయనకు ఎడమవైపు సుఖ్దేవ్, కుడివైపు రాజ్గురు ఉన్నారు. ఉరికంబం వైపు నడుస్తూ భగత్ సింగ్ పాట పాడడం మొదలుపెట్టాడు. ప్రాణం పోయినా నా మనసులో దేశంపై ప్రేమ చావదు. మట్టిలో కలిసిన నా శరీరం నుంచి ఈ దేశపు పరిమళమే వస్తుంది అంటూ పాడగా ఆయనతో రాజ్గురు, సుఖ్దేవ్ స్వరం కలిపారు. ఈ క్షణాన్ని అనుభవించడం కోసమే భగత్ సింగ్ తన జీవితాన్ని దేశానికి ధారపోశారు. ఉరితాడును స్వయంగా ఆయనే తన మెడలో వేసుకున్నారు. భగత్ సింగ్ తర్వాత రాజ్గురు, సుఖ్దేవ్ మెడల్లో కూడా ఉరితాడును వేశారు. ఉరితాడు మెడలో వేసుకునే ముందు భగత్ సింగ్ దాన్ని ముద్దాడారు. తర్వాత ఆయన చేతులు, కాళ్లను కట్టివేశారు. ముందుగా ఎవరిని ఉరితీయమంటారు అని తలారి వారిని అడిగారు. అందరికంటే ముందు నన్ను ఉరితీయండి అంటూ సుఖ్దేవ్ సమాధానమిచ్చారు. తలారి ఒకరి తర్వాత ఒకరికి ఉరి బిగించారు. ముగ్గురి శరీరాలు చాలా సమయం పాటు ఉరికంబానికి వేలాడుతూ ఉన్నాయి. దీని తర్వాత వారు ముగ్గురు మరణించినట్లు అక్కడున్న డాక్టర్ ధృవీకరించారు. ఈ ముగ్గురు ఉద్యమకారుల ధైర్యానికి ఎంతో ప్రభావితుడైన అక్కడున్న ఒక జైలు అధికారి వారి మృతదేహాలను చూడడానికి తిరస్కరించారు. దీంతో వెంటనే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురి అంతిమ సంస్కారాలను జైల్లోనే చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ వారి చితి నుంచి వచ్చే పొగలను చూసి జైలు బయట ఉన్న ప్రజలంతా ఆగ్రహావేశాలకు లోనవుతారని భావించి ప్రణాళికను మార్చారు. వారి అంతిమ సంస్కారాలను సల్లెట్ నది ఒడ్డున చేయాలని నిర్ణయించారు. రాత్రికి రాత్రే జైలు వెనక గోడను కూల్చేశారు. అక్కడ నుంచి ఒక ట్రక్ జైల్లోకి వచ్చింది. వారి ముగ్గురి భౌతిక కాయాలను లాక్కుంటూ తీసుకువచ్చి ట్రక్కులో వేశారు. సట్లెజ్ నది ఒడ్డున ఇద్దరు పూజారులు వారి శవాల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారి ముగ్గురి శరీరాలను చితిపై ఉంచి నిప్పు అంటించారు. తెల్లవారుతుండడంతో చితి మంటలను ఆర్పేసి సగం కాలిన వారి శరీరాలను సట్లెజ్ నదిలోకి విసిరేశారు. తర్వాత ఆ ప్రాంతాన్ని చౌకీ నెంబర్ 201గా గుర్తించారు. పోలీసులు, పూజారులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గ్రామస్తులు నదిలో దిగి సగం కాలిన శరీర భాగాలను నీటిలో నుంచి బయటికి తీశారు. తర్వాత వాటికి సరైన సాంప్రదాయ ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించారు. నిజానికి మార్చి 24న భగత్ సింగ్ను, ఆయన స్నేహితులను ఉరితీయాలి. కానీ నిర్ణయించిన సమయానికి 11 గంటల ముందే వారిని ఉరితీశారు. ఈ విషయం బయటకు పొక్కగానే భారత ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలాయి. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ కరాచీ పర్యటనలో ఉన్నారు. ఈ ఉరితీతలకు ప్రత్యక్షంగా మహాత్మా గాంధీ కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. గాంధీ రైలు కరాచీ స్టేషన్కు రాగానే నిరసనకారులు చేతుల్లో నల్ల రంగు పూలు పట్టుకొని నిరసన తెలిపారు. భారత భవిష్యత్ కోసం లార్డ్ ఇర్విన్తో జరిపిన చర్చల్లో భగత్ సింగ్ ఉరిని ఆపివేయాలనే నిబంధనను మహాత్మా గాంధీ జోడించలేదంటూ గాంధీపై ఆరోపణలు వచ్చాయి. 1927లో కాకోరి ఘటనకు సంబంధించి భగత్ సింగ్ తొలిసారి జైలుకు వెళ్లారు. కాకోరి ఘటనను సమర్థిస్తూ విద్రోహి అనే మారుపేరుతో ఆయన ఒక కథనాన్ని రాశారు. లాహోర్లో జరిగిన దసరా వేడుకల్లో బాంబులు వేశారనే ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. కానీ సత్ప్రవర్తన కారణంగా ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. అదే ఏడాది సైమన్ కమిషన్ భారత్కు వచ్చింది. లాలా లజపతి రాయ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనల సందర్భంగా లాఠీచార్జ్ చేయాలంటూ ఎస్పీ జేఎస్ స్కాట్ ఆదేశించారు. ఆయన దూరం నుంచే లాలా లజపతి రాయ్ను చూశారు. తర్వాత ఆయన్ను లాఠీతో కొట్టడం మొదలుపెట్టారు. రక్తపు మడుగులో స్పృహ కోల్పోయేంత వరకు ఆయనను లాఠీలతో కొడుతూనే ఉన్నారు. మాపై పడే ప్రతి లాఠీ బ్రిటిష్ సామ్రాజ్యపు సమాధులపై మేకుగా మారుతుందంటూ స్పృహ కోల్పోయే ముందు లాలా లజపతి రాయ్ గట్టిగా అరిచారు. 1928 డిసెంబర్ 10న దేశంలోని ఉద్యమకారులందరూ లాహోర్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి భగవతి చరణ్ భార్య దుర్గాదేవి నాయకత్వం వహించారు. లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఈ సమావేశంలోనే నిర్ణయించుకున్నారు. లాలాజీ మరణాన్ని భారత్ మౌనంగా సహించబోదని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే భగత్ సింగ్, ఆయన స్నేహితుల ఉద్దేశం. ఎస్పీ ఎస్కాట్ను చంపే పనిని భగత్ సింగ్, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, జైగోపాల్కు అప్పగించారు. స్కాట్ను ఎక్కడ చంపాలో కూడా వారు నిర్ణయించుకున్నారు. దీనికి 2 రోజుల ముందే అంటే డిసెంబర్ 15నే వారు ఆ ప్రదేశాలకు వెళ్లారు. ఎరుపు రంగు బార్డర్తో భగత్ సింగ్ ఒక పోస్టర్ను తయారు చేశారు. దానిపై స్కాట్ను చంపేశామని రాశారు. ఆయన చేతులతో రాసిన ఈ పోస్టర్నే తర్వాత లాహోర్ కుట్ర కేసులో సాక్ష్యంగా ఉపయోగించారు.
పోలీస్ స్టేషన్కు స్కాట్ రాగానే ఆ విషయాన్ని తమ ముగ్గురికి చెప్పాలనే బాధ్యతను జైగోపాల్కు అప్పగించారు. స్కాట్ కారు నంబర్ 6728. ఈ కారు నంబర్ను గుర్తుపెట్టుకోవాలని వారు జైగోపాల్కు చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే జైగోపాల్ ఇంతకు ముందెప్పుడు స్కాట్ను చూడలేదు. ఆ రోజు స్కాట్ పోలీస్ స్టేషన్కు రాలేదు. స్కాట్ ఆ రోజు సెలవులో ఉన్నారు. తన అత్తగారు ఇంగ్లాండ్ నుంచి లాహోర్కు వస్తుండడంతో స్కాట్ ఒకరోజు సెలవు తీసుకున్నారు. అప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి అసిస్టెంట్ ఎస్పీ జేపీ శాండర్స్ బయటికి రావడంతో అతన్ని స్కాట్గా జైగోపాల్ భావించారు. ఈ సమాచారాన్ని భగత్ సింగ్ రాజ్గురువులకు పంపించారు. మధ్యాహ్న సమయంలో పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన శాండర్స్ తన మోటార్ సైకిల్ను స్టార్ట్ చేస్తుండగా రాజ్గురు తన పిస్తోల్తో కాల్పులు జరిపారు. వద్దు వద్దు, అతను స్కాట్ కాదని భగత్ సింగ్ అరుస్తూనే ఉన్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. రాజ్గురు కాల్పులు జరిపారు. కింద పడిపోయిన శాండర్స్ పై భగత్ సింగ్ కూడా కాల్పులు జరిపారు. ముందు నిర్ణయించుకున్న పథకం ప్రకారం భగత్ సింగ్, రాజ్గురు ఇద్దరు డిఏవి కాలేజ్ వైపు పారిపోయారు. వారు పారిపోయేందుకు చంద్రశేఖర్ ఆజాద్ సహకరించారు. శాండర్స్ ను చంపి భగత్ సింగ్, రాజ్గురులు ఇద్దరు పారిపోతున్నప్పుడు వారిని ఒక హెడ్ కానిస్టేబుల్ చానన్ సింగ్ వెంటాడారు. ఆజాద్ అరుస్తున్నప్పటికీ ఆయన ఆగకపోవడంతో రాజ్గురు ఆయన్ని కూడా కాల్చారు. ఆ సమయంలో హాస్టల్ కిటికీ నుంచి చాలా మంది ఈ ఘటనను చూశారు. తర్వాత రోజు నగరంలోని గోడలపై శాండర్స్ చనిపోయాడు అనే పోస్టర్లు అంటించి కనిపించాయి. శాండర్స్ హత్య తర్వాత నగరంలోని ప్రతి మూలలో పోలీసులను మోహరించారు. వారికి లాహోర్ నుంచి బయటకు రావడం కష్టమైపోయింది. శాండర్స్ను చంపడానికి ముందు భగత్ సింగ్ జుట్టు కత్తిరించుకున్నారు. భగత్ సింగ్ కొత్త అవతారం గురించి పోలీసులకు తెలియదు. వారు జుట్టు, గడ్డం ఉన్న ఒక సిక్కు యువకుని కోసం వెతుకుతున్నారు. సాహెబ్ల తరహాలో దుస్తులు ధరించి రైలులో వెళ్లాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నారు. దుర్గాబాబీ ఆయన భార్య రూపంలో ఆయనతో పాటు ప్రయాణిస్తున్నారు. భగత్ సింగ్ ఒక ఓవర్ కోట్ టోపీ ధరించారు. ఆయన కోటు కాలర్ను కూడా పైకి ఉంచారు. కలకత్తాలో కొన్ని రోజులు ఉన్న తర్వాత భగత్ సింగ్ ఆగ్రాకు వెళ్లారు. ఆగ్రాలోనే ఆయన సహచరుల సమావేశం జరిగింది. అందులో శాండర్స్ను చంపడం గురించి పెద్ద రభస జరిగింది. ఈ హత్య తాము ఊహించినంత అలజడిని కలిగించలేదని సమావేశంలోని వారంతా భావించారు. హత్య తర్వాత పెద్ద సంఖ్యలో ఆంగ్లేయులు భారత్ నుంచి వెళ్లిపోతారని వారంతా ఆశించారు. ఆ రోజుల్లో అసెంబ్లీలో 2 బిల్లులపై చర్చ జరగాల్సి ఉంది. ఒకటేమో పబ్లిక్ సేఫ్టీ బిల్, మరొకటి ట్రేడ్ డిస్ట్రిబ్యూషన్ బిల్. ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టే రోజు అంటే ఏప్రిల్ 8వ తేదీన భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తా కాకి చొక్కాలు, షార్ట్ ధరించి సెంట్రల్ అసెంబ్లీలోని ప్రేక్షకుల గ్యాలరీకి చేరుకున్నారు. ఆ సమయంలో అసెంబ్లీలో విఠల్ భాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా, మోతీలాల్ నెహ్రూ వంటి అగ్రనాయకులు ఉన్నారు. భగత్ సింగ్ చాలా జాగ్రత్తగా అసెంబ్లీలో ఎవరూ లేని ప్రాంతంలో ఒక బాంబును వేశారు. బాంబు పేలగానే హాలు మొత్తం చీకటి ఆవరించింది. బటుకేశ్వర్ దత్తా రెండో బాంబును వేశారు. అప్పుడు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి అసెంబ్లీలోకి కరపత్రాలు ఎగురుతూ పడ్డాయి. అక్కడున్న వారికి ఇంక్విలాబ్ జిందాబాద్, శ్రామిక వర్గం వర్ధిల్లాలి అనే నినాదాలు వినిపించాయి. ఇదంతా జరిగాక కూడా భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించలేదు. ముందు అనుకున్నట్లుగానే పోలీసులకు పట్టుబడాలని వారు నిర్ణయించుకున్నారు. అక్కడే శాండర్స్ ను హత్య చేసిన పిస్టల్ను పోలీసులకు భగత్ సింగ్ సరెండర్ చేశారు. ఇద్దరిని వేరువేరు పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లారు. భగత్ సింగ్ ను ప్రధాన పోలీస్ స్టేషన్కు, బటుకేశ్వర్ దత్తాను చాందినీ చౌక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిద్దరిని వేర్వేరుగా విచారించి నిజాలు తేల్చాలనే ఉద్దేశంతో ఇలా చేశారు. అసెంబ్లీలో ఘటనకు గాను భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తాలకు జీవిత ఖైదు విధించారు. కానీ శాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ఉరిశిక్ష వేశారు. భగత్ సింగ్ ను ఉరితీయడానికి కొన్ని రోజుల ముందు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ కు పండిత్ మదన్ మోహన్ లాల్ మాలవీయ టెలిగ్రామ్ పంపారు. అందులో భగత్ సింగ్ కు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని డిమాండ్ చేశారు. కానీ ఈ డిమాండ్ను వారు పట్టించుకోలేదు. భగత్ సింగ్ ను ఉరితీసిన మరుసటి రోజు లాహోర్ అంతటా ఆందోళనలు జరిగాయి. భగత్ సింగ్ ను ఉరితీసిన జైలులో పనిచేసే వార్డెన్ చరణ్ సింగ్ తన గది వైపు నడుచుకుంటూ వెళ్తూ వెక్కి వెక్కి ఏడ్చారు. తన 30 ఏళ్ల కెరీర్లో ఆయన చాలా మందిని ఉరితీయడం చూశారు. కానీ ఎవరు కూడా భగత్ సింగ్, ఆయన స్నేహితులు ఎదుర్కొన్నంత ధైర్యంగా చావును ఎవరు స్వీకరించలేదు. భగత్ సింగ్ మరణించిన 16 ఏళ్ల 4 నెలల 23 రోజుల తర్వాత భారత్కు స్వతంత్రం వచ్చింది.